శుభములు కలుగు నీకు. ఏయ్, మోసం చేసి అన్యాయం చేసి కేసు గెలుద్దాం అనుకున్నారా? ఇప్పుడు చెప్పండి, న్యాయం ఎవరి వైపు ఉంది? ఆఖరి నిమిషంలో కేసు మలుపు తిప్పినంత మాత్రాన కేసు గెలిచినట్టు కాదు. ప్రణయ్ని చంపింది సునైనే అని ప్రూవ్ చేస్తాను. వీళ్ళిద్దరికీ శిక్ష పడేలా చేస్తాను. అరుంధతి, నువ్వు ఎలా ఉన్నా నాకు నష్టం లేదు, కానీ నా కూతుళ్ళ జోలికి మాత్రం రావద్దు. ప్రణయ్ హత్యకి నా కూతుళ్ళకి ఏ సంబంధం లేదు. అలాగే నీకు ఈ విషయాలకు కూడా ఏ సంబంధం లేదు. అలా అని నువ్వు పట్టించుకోకుండా ఉండటమే నీకు మంచిది, నాకు మంచిది. నన్నే బెదిరిస్తున్నావా కృష్ణ తులసి? ఇప్పుడు చెప్తున్నాను విను. నీ నాశనం చూడగలిగే ఏ సమస్య అయినా నాకు సంబంధించింది. సంబంధం లేకపోయినా నేనందులోకొస్తాను. నిన్ను నాశనం చేసే వరకు వదలను. ఇప్పుడు కూడా వదలను. సునైనాకి వ్యతిరేకంగా సాక్ష్యాలు తెస్తాను. లేకపోతే పుట్టించైనా మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తాను. అరుంధతి గారు, మీకు చేతనైంది మీరు చేసుకోండి. మీరేం చేసినా నేనక్కడ అండగా నిలబడతానన్న సంగతి మీరు మర్చిపోకండి. ఎవ్వరు అడ్డం వచ్చినా సునైనని కళ్యాణిని మాత్రం కాపాడలేరు. ఇది ఫిక్స్. మీరు ఫిక్స్ అయితేనో ఫిక్సింగ్ చేస్తేనో కోర్టులో కేసులు మీకు అనుకూలంగా మారవు. నిజమేంటో అది మాత్రమే కోర్టు తీర్పుని ప్రభావితం చేస్తుంది. నీ తెలివితేటలతో కప్పెడుతున్న నిజాన్ని నేను బయటికి తీయిస్తాను. వికీ, పదండి. అమ్మా జ్యోతి, నువ్వు మా అందరి ప్రాణాలు నిలబెట్టావమ్మా. అనుకోని దేవతలా వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. అత్తయ్య, జ్యోతి నా ఫ్రెండ్ అత్తయ్య. నీ ఫ్రెండా? అవునత్తయ్య, సునైనాని ఇరికించడానికి అరుంధతి వాళ్ళు ఏదో చేస్తున్నారని నాకెప్పటినుంచో డౌట్గానే ఉంది. అందుకే నేను ఎవరికీ చెప్పకుండా నిన్న ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళి జ్యోతిని కలిశాను. నువ్వింత సడన్గా వచ్చావంటే మ్యాటర్ చాలా సీరియస్ అయి ఉంటుంది. అవును, నా భార్య చెల్లెలు చాలా క్రిటికల్ కేసులో ఇరుక్కుంది. ఈ కేసులో నేను గెలవాలి అంటే చాలా లోతైన విషయాలు తెలుసుకోవాలి. ఏంటవి? చెప్తాను. అరుంధతి గారు చాలా బలమైన లాయర్నే పెట్టుంటారు, కాబట్టి కేసు చాలా క్రిటికల్గానే ఉంటుంది. అందుకే నాకు కృష్ణమ్మ గారి గురించి బాగా తెలిసిన పర్సన్ నంబర్ కావాలి. ఓకే. అందుకే జ్యోతి పొద్దున్నే బయలుదేరి ఇక్కడికి వచ్చింది. అక్కడ తన కేసులన్నీ పక్కన పెట్టి మరి మన కోసం వచ్చింది. నేను వచ్చింది చరణ్తో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల కాదు. కృష్ణమ్మ గారంటే ఏంటో అర్థమైంది కాబట్టి వచ్చాను. ఈ రోజుల్లో కూడా ఇంత నిఖచ్చితనం, మంచితనం ఉన్నాయా అని డౌట్ పడి ఉన్నాయని నమ్మి వచ్చాను. రోజు కోర్టులో స్వార్థం నిండిన మనుషుల మధ్య ఉండి ఉండి కొంచెం నిస్వార్థపు మనుషుల గాలి పీల్చుకుందామని వచ్చాను.
మీరెందుకు వచ్చినా నాకు మాత్రం నా ప్రాణాలు నిలబెట్టారు. అవునండి, మీరు రాకపోయింటే ఇంకొక 5 నిమిషాలు లేట్ అయినా మా చెల్లెలికి శిక్ష పడిపోయేది. నిజంగా మీకు మేమంతా రుణపడి ఉంటాం. దేవుడెప్పుడు ధర్మం వైపే ఉంటాడంటారు. మరి న్యాయం వైపు ఉండాల్సింది న్యాయమే కదా. ధర్మానికి హాని జరిగినప్పుడు దేవుడొచ్చి కాపాడతాడు అంటారు. మరి న్యాయానికి హాని జరుగుతుందని తెలిసాక కాపాడాల్సింది న్యాయవాదే కదా. కాపాడలేని మనిషి న్యాయవాది ఎలా అవుతుంది? అన్యాయవాది అవుతుంది. కానీ నేనెప్పటికీ అన్యాయవాదిని కాలేను. అందుకే వచ్చాను. కానీ నాకు విషయం అర్థం కాలేదమ్మా. మీకు మా గురించి కొంతవరకు చరణ్ బాబు చెప్పుంటాడు, కానీ వీళ్ళు పుట్టినప్పటి విషయం ఎలా తెలిసింది? నేను మీతో మాట్లాడలేదు, కానీ మీరు పుట్టినప్పటి నుంచి మీతో ఉన్న మనిషితో మాట్లాడాను. అంటే మా పిన్నియా? అవును, నాగమణి గారు అన్నీ చెప్పారు. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈ కేసు చివరికి మనమే గెలుస్తాం. అమ్మా జ్యోతి, పేరుతో పిలుస్తున్నానని ఏమీ అనుకోకు. అయ్యో పర్వాలేదు, చెప్పండి. 2 రోజుల తర్వాత మా ఇంట్లో పూజ ఉందమ్మా. ఆ రోజు నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాను. ఉమ్. చరణ్, బారాహి, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కానీ మీ మొహాల్లో ఆ వెలుగు కనిపించట్లేదు. మీ మనసుల్లో ఎన్ని బాధలున్నా అవన్నీ పక్కన పెట్టి మీరిద్దరూ సంతోషంగా గడపాల్సిన రోజులివి. ఈ రోజులు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికీ రావు. చరణ్, వెళ్ళిపోయిన మీ నాన్నగారు ఎప్పటికీ తిరిగి రాలేరు. కాబట్టి ఆయన గురించే బాధపడుతూ కూర్చోకుండా నీకోసం ఉన్న వారాహిని సంతోషపెట్టడం ఎలాగో ఆలోచించు. ఓకే, సరే, మరి నేను వెళ్ళొస్తాను. చరణ్ ఇలాంటి పని చేస్తాడని అసలు ఊహించలేదు. ఈ ఇంటి కల్లుడు కావలసిన వాడు శత్రువుల మీదకొస్తున్నాడు. అందులో చరణ్ తప్పే ఉందమ్మా. వాళ్ళంతా చుట్టూ చేరి ఆ చరణ్ బ్రెయిన్ వాష్ చేసుంటారు. అందుకే అతను జ్యోతిని తీసుకొచ్చుంటాడు. అది ఫ్రెండ్స్, ఈరోజు కోర్టులో జరిగింది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఒక మంచి జరిగింది. అంతా మీ ప్రార్థనల ఫలితమని అనుకుంటున్నాను. అదిగో మా అత్తగారు, నా భర్త వచ్చారు. వాళ్లతో మాట్లాడాలి. ఉంటాను మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా తలెగరేసుకొని వెళ్ళారు. నేను చెప్పినట్టే నీరసంగా తిరిగి వస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు పెట్టిన కేసులో నిజాయితీ ఉందా? మా అక్కలో నిజాయితీ ఉందా? కేసు ఇంకా బ్యాలెన్స్ ఉంది. తీర్పు తన వైపే వస్తుంది. కేసు వాయిదా కోరగలిగింది, కానీ తాను అనుకుంటున్నట్టు సాక్ష్యాలు మాత్రం పుట్టించలేదు. పుట్టించక్కర్లేదు, నిజాన్ని బయట పెట్టించగలిగితే చాలు. అప్పుడు సునైన హత్య చేసిందనేది నిజం. అప్పుడు కళ్యాణి సునైనాకి సపోర్ట్ చేసిందనేది నిజం. ఈ 2 నిజాలని అబద్ధం చేయటం ఎవ్వరి వల్ల కాదు. నేనలా చెయ్యనివ్వను. మీరు నిజాన్ని కాపాడుకునే వాళ్లే అయితే మీ లాయర్కి బ్లాంక్ చెక్ ఇవ్వాల్సిన పని లేదు. చెక్ మీద ఎంతేసుకున్నాడో ఆ లాయర్. పాపం, ఆ డబ్బులన్నీ పోయినట్టే అనుకుంటా. పోయిన డబ్బు మాకు కాలి దుమ్ముతో సమానం. అంతకంత పోయినా వాళ్ళని కేసుల్లో నుంచి తప్పించుకుపోనివ్వం. ఏంటి మీరు పోనిచ్చేది? మా బావ గురించి మీరింకా తక్కువ అంచనా వేస్తున్నారు.
ఆయన మీరు వేసే ప్లాన్ని ముందుగానే ఊహించి తను ఎంతలా మీ మైండ్ చదివేశాడో మీరే అర్థం చేసుకోండి. ఇది వరకు మా అమ్మ ఒక్కదానితో గెలవడానికే ఎన్నో తిప్పలు పడ్డారు. ఇప్పుడు మా వాళ్ళకి మా బావ కూడా తోడయ్యాడు. అనవసరంగా ఆయనతో పెట్టుకోకండి. అవమానం తప్ప ఇంకేమీ మిగలదు మీకు. వికీ, మనం ఎవరినైనా హర్ట్ చేయగలుగుతున్నాం కానీ ఈ హాసిని విషయంలో ఏమీ చేయలేకపోతున్నాం. అవును రేఖ. అమ్మా నువ్వు చెప్పమ్మా, నువ్వు ఏం చేయమంటావో చెప్పు, నేను అది చేస్తాను. వద్దు విక్కీ, తన మెళ్ళో నీ చేతితో తాళిపడింది. నేను ఈ ప్రపంచంలో తల వంచేది నీతో ఏర్పడిన ఆ బంధానికి మాత్రమే. ఆ తాళి బంధం దక్కించుకోలేక విలవిల్లాడిన మనిషిని నేను. అందుకే నా అంతటి నేను హాసినిని ఏమీ చేయకుండా విడిచిపెడుతున్నాను. అక్క, మనం ఇప్పుడు వెళ్ళిపోవాలా? వెళ్ళాలి కదా. నాకు ఇక్కడే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడే ఉండిపోతే మన ఇంట్లో పూజకి ఏర్పాట్లు ఎవరు చేస్తారు? పాపం చరణ్ గారు అక్క ఇద్దరు చాలా బాధలో ఉన్నారు. వాళ్ళిద్దరిని వదిలేసి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలా? విడిచిన బట్టలు సంకలో పెట్టుకుని ఆటో ఎక్కితే తిన్నగా వెళ్ళి మన ఇంటి ముందు దింపుతాడు. మనం వాడికి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మన బట్టలు చంకలో పెట్టుకుని ఈ ఇంట్లోకి వెళ్ళిపోవాలి, అంతే. హా, ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాలని మాకు తెలీదా ఏంటి? పెద్ద వెటకారంగా చెప్తుంది చూడు. దీని ఇంట్లో ఒక్క పూట ఉండడం కూడా ఏ జన్మలో చేసుకున్న పాపమో ఏమో. ఏదో ఆ పెద్ద ఆయన పోయాడు కాబట్టి రాక తప్పలేదు, ఇక ఉండడం ఒకటిను. అయినా మనం వెళ్ళగానే రాత్రికి వారాహి అక్క, రేపొద్దున బావగారు మన ఇంటికి వస్తారు, పూజ చేస్తారు. వస్తారు, పూజ చేస్తారు. తొందరగా సర్దండి. నానా, మొన్నటి వరకు నేనేం చేసినా నువ్వు నా పక్కనే ఉండి సజెషన్స్ చెప్తున్నట్టు అనిపించేది. బాబు, మేం బయలుదేరుతాం. ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతే ఇక్కడ నాకు శూన్యంగా ఉంటుంది. మీరిప్పుడు ఒంటరి వాళ్ళైతే కాదు కదా బాబు. మీకు పెళ్ళయింది, వారాహి మీతో పాటే ఉంటుంది. కాకపోతే మీ నాన్నగారి కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి కదా, అందుకే మా ఇంటి దగ్గర పూజ చేస్తున్నాము. మీరిద్దరూ వచ్చి పూజ చేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చేయాలి. మీ నాన్నగారు వెళ్ళిపోయి పక్షం రోజులైపోయాయి. ఇంక మీరు మీ బాధ నుండి బయటికొచ్చి మీ పనుల్లో పడాలి. నాకు తెలుసు బాబు, మీకు మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమ, అభిమానం నాకు తెలుసు బాబు. కానీ ఆయన వెళ్ళిపోయారని మనం ఆయన వెళ్ళిన రోజులోనే ఆగిపోలేము కదా. రోజులు వెళ్ళిపోతున్నాయి, మనము వాటితో పాటే కలిసి వెళ్తూ ఉండాలి. లేదంటే జీవితమే కుంగిపోతుంది. మీరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి బాబు. ఏమండి, మావి గారి కోరికేంటో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనిద్దరం పెళ్లి చేసుకోవాలని, మనం సంతోషంగా కలిసి ఉండాలన్నదే నాన్న కోరిక. ఆయన ఇష్ట ప్రకారమే మనం పెళ్లి చేసుకున్నాం, కానీ ఆయన కోరుకున్నంత సంతోషంగా ఉండలేకపోతున్నాను. మనిషికి భగవంతుడిచ్చిన వరమే మరపు బాబు. ఎంత పెద్ద గాయమైనా రేపటికి తగ్గుముఖం పడుతుంది. జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు అంతే. మీరిద్దరూ సంతోషంగా లేకపోతే మీ నాన్నగారి ఆత్మ సంతోషపడదు. ఆయన్నిలా బాధ పెడుతూ మీరిలా ఉండటంలో అర్థమే లేదు. మీరు చెప్పింది కరెక్టే. నాన్న కోరిక పూర్తవ్వాలంటే
నా లైఫ్ నార్మల్ కండిషన్లోకి రావాలి. అలా రావడం కోసమైనా నేను మీ ఇంటికి వస్తాను, పూజ చేస్తాను. సంతోషం బాబు. మేం బయలుదేరుతాం. వారాహి సాయంత్రం వరకు మీకు తోడుగా ఉంటుంది. రాత్రికి మా ఇంటికి వచ్చేస్తుంది. మీరు రేపు ఉదయమే బయలుదేరి వచ్చేయండి. వారాహి కూడా రేపే వస్తుందిలేండి. ఇక్కడే తను నాకు తోడుగా ఉంటుంది. కొత్త జంటకి తోడుగా ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి. అలా లేకుండా ఇద్దరిని ఒకే చోట ఉంచటం సంప్రదాయం కాదు. అందుకే సాయంత్రం వరకు ఉండమన్నాను వారాహిని. సరే, మీ ఇష్టం. వారాహి, అల్లుడి గారికి రాత్రికి వంటంతా చేసేసి నువ్వు బయలుదేరిపో. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను బాబు. అక్క వెళ్ళొస్తామక్క. వెళ్ళొస్తానక్క. జాగ్రత్త, జాగ్రత్త అండి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను బాబు. అలాగే అండి. చచ్చా, ఇప్పుడే వాళ్ళకి శిక్ష పడిపోతుందని అనుకున్నానురా. కొద్దిలో తప్పిపోయింది. ఓ జ్యోతి గని రాకపోయి ఉంటే ఈ పోటీకి కృష్ణమ్మ జైలు ముందు నిలబడి కూతురు లోపలికి వెళ్ళడం చూస్తూ ఏడుస్తూ ఉండేది. చా, కృష్ణమ్మను చూసి మనం ఆనందపడుతూ ఉండేవాళ్ళం. అబ్బా, ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడ్డం ముఖ్యమా, మనం బాగుపడ్డం ముఖ్యమా? రేయ్, కృష్ణమ్మ ఏడుస్తుంటే మనకు బాగుంటుంది కదరా. నాకు రేఖ పెళ్ళం అయితే బాగుంటుంది. రేయ్, జరగని విషయాల గురించి మాట్లాడుకోవడం అంత బాగుండదురా. జరగదు అని నువ్వు నీరు గార్చినంత మాత్రాన నేను వెనక తగ్గను నాన్న. ఎలాగైనా రేఖని రేఖను పడేస్తాను, నువ్వు పడిపోయావేంట్రా? లే లే. అమ్మో. రేయ్, ఈ ఊళ్ళోకి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నావురా. ఏదైనా చిన్న కదలికి వచ్చిందిరా తన వైపు నుంచి? అంతా నీ ప్రయాస, నా ఆయాసం తప్ప. నాన్న, ఇన్నాళ్ళు నేను చాలా మామూలుగా ట్రై చేశాను. ఇప్పుడు చాలా కొత్త రూట్లో ట్రై చేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా పని అవుతుంది. నిజంగానా? అంత కొత్త రూట్ ఏంటో? అది నీకు చెప్పనులే, చెప్తే అది జరగదు. రేయ్, నాకు చెప్తే జరగకపోవడం కాదురా, నీ రాత అలా తగలబడి జరగడం లేదు. సరే, నువ్వు అలా చూస్తూ ఉండు. ఈసారి నీకు చెప్పకుండా నేను రేఖని పడగొట్టి చూపిస్తా. వస్తా. రే 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 రే, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? కనీసం అదైనా చెప్పరా. చెప్పను, చేసి చూపిస్తా. వస్తా. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలంట. వశీకరణం కోసం వెళ్తున్నానని చెప్తే నేనేం చేస్తానో మొత్తం తెలిసిపోతుంది కదా. ఈసారి దారిలో ఎక్కడ ఆగకుండా బండి నిండా పెట్రోల్ పోయించుకొని తిన్నగా గురీజీ దగ్గర ఆగుతాను. వీడికేదో కొత్త రూట్ దొరికింది. లేదంటే ఇంత త్వరగా శవాన్ని చూసిన భయం నుంచి కోలుకొని ఇలా పరుగులు తీయడు. ఏం చేస్తాడో ఏంటో. ఫోన్ ఇక్కడ పెట్టేసి ఎటెళ్ళింది పొట్టిది? పొట్టిది గట్టిగా దొరికేసింది. హలో ఎవ్రీవన్, నేనెవరో తెలుసు కదా, మీ హాసిని భర్త విక్కీని. అన్నట్టు మీకు విషయం చెప్పాలి. ఇది కొంచెం పర్సనల్ మ్యాటరే, కానీ చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే పాపం హాసిని మీతో చెప్పలేక ఇబ్బంది పడుతుంది. ఆడపిల్ల కదా, అంతే. విషయం ఏమిటంటే హాసిని నాతో పెళ్ళైన బిగినింగ్ డేస్ లో మీకు మా ఇద్దరి మధ్య బాగా గొడవలున్నాయని,
మేమిద్దరం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటామని చెప్పింది కదా. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. కాదు, తనే నన్ను ఇలా మార్చేసింది. ఎలా మార్చింది అని అనుకుంటున్నారా? బేసిక్గా తను చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అమ్మాయి. సో హస్బెండ్ అయ్యేసరికి ఆ ఫ్రెండ్లీ నేచర్కి రొమాంటిక్ నేచర్ కూడా కలుస్తుంది కదా. తను ఎంత రొమాంటిక్ అంటే రోజు నాకు 100 సార్లు కంటే ఎక్కువే ఐ లవ్ యూ అని చెప్తుంది. ఒక్కోసారి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని వినలేక ఇబ్బంది పడిపోతాననుకో. అరే ఎన్నిసార్లు చెప్తావు హాసిని అంటే వెంటనే టక్కున ముద్దు పెట్టేస్తుంది. అసలు తనకి ఎప్పుడు ముద్దు పెట్టాలో ఎలా ముద్దు పెట్టాలో కూడా తెలీదు. బెడ్రూమ్లోనే కాదు, హాల్లో, లాన్లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే తనకి నాకు గొడవలు ఇంకా ఉన్నాయని మీరనుకుంటున్నారేమోనని. మేమిద్దరం ఎంత క్లోజ్ అయ్యామో మీతో ఎలా అయినా చెప్పాలని పాపం తను అనుకుంటుంది. చెప్పలేక ఇబ్బంది పడిపోతుంది. అందుకే నేనే చెప్పేశాను. నేను పెట్టిన రీల్కి రియాక్షన్ మొదలైనట్టుంది. వీడు చెయ్యాల్సింది చేసి చుప్పనాతిలా అమ్మ చెంకలో దూరి కూర్చున్నాడు. రే, నువ్వు లోపలికి రారా, నిజంగా చెప్తాను. నేను రానుగా. ఏరా, నా ఫోన్లో వీడియో రీల్ చేసి పెడతావా? నువ్వు ఈరోజు నా చేతిలో అయిపోయావురా. ఈరోజు నీ పీక పిసికి చంపేస్తా. వికీ నన్నా పోవే పొట్టి కుంక.